గన్నెవరు తెచ్చారా? వీడే బాస్. నేనే బాస్. మర్యాదగా చెప్పండి, లేకపోతే పగిలిపోద్ది. ఇద్దరం తెచ్చాం బాస్. ఎందుకు తెచ్చారు? మీరు హైదరాబాద్లో ఉన్నారని ఆ ముఖర్జీ గడికి తెలిసి మీపై అటాక్ చేస్తాడేమో అని సేఫ్టీకి తెచ్చాం బాస్. సరే, ఈ గన్ను అన్న కంటపడకుండా చూడండి. ఆయన చూసాడనుకో, నా పెళ్లి మీ ప్రాణాలు రెండు పోతాయి. ఓకే బాస్. ఇంకోటి, నేను అన్నయ్య దగ్గర ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో మేనేజర్ అని చెప్పాను, మీరు కూడా అదే ఫిక్స్ అవ్వండి. ఎస్ బాస్. ఈ చీర ఎలా ఉంది? సూపర్. చాలా బాగుంది. నిన్న అదిష్టే తగిలేలా ఉంది. ఇది భైరవ్ చూస్ చేసింది. చూసే వదినా, పైరు ఎంత తెలివైందో. చాలా ఇంటెలిజెంట్. అవును, చాలా టాలెంటెడ్. ఎవరు చేసుకుంటారో గానీ చాలా లక్కీ. మీరు భజన చేస్తున్నారా, షూటింగ్ చేస్తున్నారా? అన్ని మూసుకుని షూటింగ్ చేయండి. Sir, will you please keep quiet? మూసుకోమని చెప్పింది ఇంగ్లీష్ లో. నాతోనే ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడుతుంది? అక్క, అదిగో కెమెరా, దాన్ని చూస్తూ వంట చేయాలి. మరి ఇది మాడిపోతేనా? అమ్మకి షూట్ కొత్త కదా, వంట పాతేగా. చాలా మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ వదినా, ఇలానే నవ్విస్తూ ఉంటుంది. చాలా సమయస్ఫూర్తి. అందరిలో కలిసిపోతుంది. ఎవరు చేసుకుంటారో గానీ చాలా లక్కీ. దీనికి కూడా యాక్షన్ కెమెరా. ఇప్పుడు మా అక్క చేయబోయే ఒక స్పెషల్ కర్రీ గురించి చెప్తారు. ఈ రోజు మనం చేయబోయేది బెండకాయ చేపల పులుసు. ముందుగా కరివేపాకు, ఉల్లిపాయలు, పసుపు, కారం వేసి మసాలాని ఇలా పాత పద్ధతిలో నూరుకోవాలి. చివరిగా చేపలు వేయాలి. బోనమ్మా, పులుసు మాడిపోయినట్టుంది. ఏం పర్లేదు బానే. అవును, మాడింది. మళ్ళీ చేద్దామా? పర్లేదక్క, అడుగును మాడినట్టు మనకు తెలుసు కానీ చూసే వాళ్ళకి తెలియదుగా. కొంచెం కొంచెంగా టేస్ట్ చేసి సూపర్ గా ఉందని చెప్పేస్తా. సూపర్ కవరింగ్. చాలా టాలెంటెడ్. ఎవరు చేసుకుంటాడు కానీ చాలా లక్కీ. ఇదే కదా మీరు చెప్పి చెక్క భజన. ఒరే, దీంట్లో భజనే ఉందిరా. నిజంగానే భైరవి చాలా టాలెంటెడ్. ప్రోగ్రాం బాగా చేసింది. విక్కీ, ఏంటి? ఒక్కసారి బయటికి రా. ఇప్పుడా? ఎక్కడికి? విక్కీ, ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు? ఎవరైనా చూస్తే? కన్నే పడుకుంటే బెడ్ తిరుగుతుంది. అయితే మీ అన్న వదినలకు చెప్పేసి అప్పుడు మన ఇద్దరు ఒకటే బిడ్డ మీద పడుకోవచ్చు. చెప్తా. మార్నింగ్ ప్లాన్ మన సూపర్ సక్సెస్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇంకో ప్లాన్ చెప్తా. ఒక ముద్దు తాత. హలో, థండర్ వెళ్ళిపోయి చాలాసేపు అయింది. అప్పుడు వెళ్ళిపోయింది తండ్రు. థండర్ కొంచెం సేపే ఉంటుందమ్మా. బేబీ, సోనీ, వర్షం వచ్చేలా ఉంది. తొందరగా పైకి రండి. ఆ బోనమ్మా, వస్తున్నా. బోనం పిలుస్తుంది, రండి. ఆ పురుషోత్తం వాళ్ళని కూడా పిలు. ఇంకోసారి థండర్ వస్తే బాగుంటుంది కదా. విక్కీ, ఏంట్రా ఇది? వదినా, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకు. భైరవే నన్ను ప్రేమించింది, పెళ్లి కూడా చేసుకోమంటుంది. నీకు ఇష్టం లేకుండా చేసుకోనని చెప్పాను వదినా. అవునా? తనే ప్రేమించింది, తనే పెళ్లి చేసుకోమంటుంది. నీకు తన మీద ఏ ఫీలింగ్స్ లేవు, అంతే కదా? సరే, నువ్వు రామ్మా. ఈ ఓవర్ యాక్షన్ నా దగ్గర చేయకు. జరిగింది జరిగినట్టు చెప్పు. మా అమ్మాయిని నీలాంటి ఒక అనాథకి ఇవ్వడం మాకిష్టం లేదు. మీ భజనలో ఆంతర్యం ఇదా? రేయ్, అమ్మాయి ఏం చెప్తున్నా సరే మీరు చెడతలు కొడుతున్నప్పుడే నాకు అర్థం అయిపోయిందిరా. ఆ అమ్మాయి చాలా బొండాలు పగిలిపోతాయి. చూసారా వీళ్ళు? మీకు ఇప్పుడు అర్థమైందా? మాకెప్పుడో అర్థమైంది. చూడు, ఈ పెళ్లికి మీ అన్నయ్య ఒప్పుకోవడం చాలా కష్టం. విక్కీ, మరీ హోప్స్ పెట్టుకోవద్దు. ట్రై చేస్తాను, అంతే. అయితే నువ్వు మా కోసం రాలేదు కదా? అది కాదన్నయ్య, చెప్తే మీరేమంటారు అని. ఎందుకురా కంగారు పడుతున్నావు? 14 ఏళ్ళుగా దూరం అయిపోయాను బాధపడుతున్న మా దగ్గరికి నిన్ను భైరవి తీసుకొచ్చింది. ఈ ఇంటికి ఎంతకంటే అదృష్టం ఎవరు తీసుకొస్తారా?
అమ్మా భైరవి, మీ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మను, మాట్లాడుకుందాం. థ్యాంక్స్ వదిన. బాగా కొడుతున్నాడు కదా. ఏంట్రా ఇంకా పడుకోలేదా? యాక్షన్ సినిమా చూస్తున్నావు అన్నయ్య. హీరో చెత్త కొడుతున్నాడండి. తెలియకుండా కొడుతున్నాడు సార్. రేయ్, లేట్ అయిపోతుంది, పడుకోండి. ఈ ఫైట్ అవగానే వెళ్ళి పడుకుంటాం సార్. విక్కీ, నువ్వేంటిక్కడ? వాటర్ కోసం వచ్చే వదిన. ఇదిగో తీసుకో, ఆల్రెడీ నీ రూమ్ లో ఉన్నాయి. చూడలేదు. విక్కీ, రే విక్కీ, ఏమైందిరా? ఎవరొచ్చారు? ఏమైంది విక్కీ? హా? ఏముంది బోనమ్మా, ఈ మధ్యన దొంగతనాలు ఎక్కువయ్యని ఇంటల్లా మన ఇంటి మీద కనబడి ఉంటుంది. మన రాగానే పారిపోయారంటే దొంగలు కాక ఇంకెవరై ఉంటారో. ఎప్పుడు రాని దొంగలు ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? దొంగలు ప్రతిరోజు ఒకే ఇంటికి వెళ్తారంటండి. ఈ రోజు ఇంటికి వచ్చారు. ఇంకా నయం, విక్కీ చూశాడు కాబట్టి ఎవరికి ఏం కాలేదు. విక్కీ, నీకేం కాలేదుగా? నాకేం కాలేదని. సరే సరే, రండి రండి. ఎవరికి ఏం కాలేదు కదా. పదండి పదండి పదండి, పదండి. 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 ఆ, పదండి. బాస్, టైంకి మీరు ఎలా టేర్ కాబట్టి సరిపోయింది. ఇంట్లో ఎవరికి ఏం ప్రమాదం జరగలేదు. అవును బాస్. ఇప్పటికన్నా అర్థమైందరా, ఇన్నేళ్ళు నాకు ఇంటికి రావాలని ఉన్నా ఎందుకు రాలేదు? నా వల్ల ఇలాంటి ప్రమాదాలు జరగకూడదనే. ఎవరేంటారు బాస్? ముఖర్జీ మనుషులైతే కాదు బాస్. ఇమీడియట్గా ఎంక్వైరీ మొదలు పెట్టండి. ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, నేను ఇక్కడ ఉన్నట్టు ఎలా తెలిసింది, ప్రతి ఒక్క డీటెయిల్ నాకు కావాలి. ఓకే బాస్. ఓకే బాస్. పెదోడా, ఇదంతా ఆడి పనే. ఇక్కడికి వచ్చే వరకు హ్యాపీగా ఉన్న విక్కీ, ఇక్కడికి వచ్చాక డిస్టర్బ్ అవటం నేను తట్టుకోలేను బాబాయ్. ఈ టైంలో ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. కొన్ని రోజులు మన ఊరు వెళ్ళొద్దాం. మరి ఉన్నట్టుండి ఊరెందుకని సిన్నోడు అడిగితే ఏం చెప్తాం?
జరిగిందేదో జరిగిపోయింది. తమ్ముడొస్తే గానీ లక్ష్మీ నరసింహస్వామి యాగం చేయనని వాయిదా వేస్తూ వచ్చావు. మొక్కు తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. వెంటనే యాగం జరిపించు రాజారాం. తప్పకుండా చేస్తాను గురుగారు. తాదాస్తు. మా తమ్ముడు చేసుకోబోయే అమ్మాయి భైరవి. నమస్కారం. శుభం. చూడు నాయనా, ఎలాంటి విఘ్నాలు వచ్చినా ఈ యాగాన్ని పూర్తి చేయించాల్సిన బాధ్యత నీది.